తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతోంది? ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అద్భుతంగా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఇవన్నీ చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ముందుగా మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్దాం. గజ్వేల్లో కేసీఆర్కు గతంలో అంటే కామారెడ్డిలో ఓడించినా కూడా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ని గెలిపించారు, సేవ్ చేశారని చెప్పుకోవచ్చు ఒక పొలిటికల్గా ఒక రకంగా. సో అలాంటి గజ్వేల్లో పరిస్థితి ఏంటి? గతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ పట్ల కోపం తగ్గిందా? గజ్వేల్లో అభివృద్ధి జరిగింది, గజ్వేల్కే నిధులన్నీ వెళ్ళాయని చెప్పి గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కేసీఆర్ ప్రజల్ని అక్కడ కలుస్తున్నారా? లేదంటే కేసీఆర్ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? రేవంత్ పరిపాలన బాగుందా, బాగా లేదా? గజ్వేల్ ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. గజ్వేల్కి సంబంధించి మొదటి ప్రశ్న, గజ్వేల్కి సంబంధించి కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా అంటే లేదు అనే వాళ్ళ సంఖ్య 57% అయితే, ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా 34% పైచిలుగా ఉంది. సో లేదు అనే ఆబ్వియస్గా, ఎందుకంటే మా గతంలో ముఖ్యమంత్రిగా చేసి 10 ఏళ్ల పాటు గజ్వేల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో నిధులు అయితే అక్కడ గజ్వేల్కి వచ్చాయి. సో అప్పుడున్నంత స్పీడ్ ఇప్పుడు ఆబ్వియస్గా కనపడదు. సో అలాంటి చోట కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉంది అంటే లేదు అనే వాళ్ళ సంఖ్య 57% అయితే, ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 34%. సో ఇది అక్కడ గజ్వేల్కి సంబంధించి. మరో ప్రశ్న వెళ్దాం. గజ్వేల్కి సంబంధించి రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే 50% అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇక్కడ గమనించాలి, గజ్వేల్లో కూడా కొంత అర్బనైజ్ అవుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా రైతులంతా కూడా రైతు భరోసా నిధుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి, యూరియా కొరతకు సంబంధించి అక్కడ ఇబ్బంది పడ్డారు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా కొంత రాజకీయంగా కొంత చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గంగా గజ్వేల్కి గుర్తింపు ఉంటుంది. సో అక్కడ చూడాలి, ఇప్పుడే కదా 2 సంవత్సరాలే అయింది కదా, ఆయన కుదురుకోవాలి కదా సీట్లో రేవంత్ రెడ్డి అనేవాళ్ళు ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు టైంకి వచ్చేవి నిధుల్లో, అంటే మిగతా నిధుల్లో ఒకటే కాదు, రైతు భరోసా నిధులు తొందరగా పడేవి, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ ఆగేది కాదు, అప్పుడు గడా ఉండేది కాబట్టి. సో అక్కడ కొంత సీఎం కాన్స్టెన్సీలో చిన్న ఇబ్బంది అయినా కూడా ప్రజలు తిరగబడితే అంటే పైనుంచి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అధికారులు కూడా అలర్ట్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అది కనపడట్లేదు అని ఇట్లా రకరకాల అభిప్రాయాలని అక్కడ రైతులు కావచ్చు, ఆ రైతు కుటుంబాలు కావచ్చు చెప్పినటువంటి పరిస్థితి. సో అదంతా కూడా క్రోడీకరిస్తే, అదంతా కూడా శాంపుల్ అన్నిటిని కూడా విశ్లేషిస్తే రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా గజ్వేల్లో అంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 50% అయితే, లేము అనే వాళ్ళ సంఖ్య కూడా 50%. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 44% అయితే, 75 ఇచ్చే వాళ్ళ సంఖ్య 18% అయితే, 100కు 100 ఇచ్చే వాళ్ళ సంఖ్య 5.26% అయితే, 31.57% ప్రజలు 50 మార్కులు ఇచ్చారు. సో ఇది రేవంత్ పరిపాలనకు సంబంధించి గజ్వేల్ ప్రజలు ఇచ్చినటువంటి మార్కులు. మరో క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అనేది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. సో అప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది అనే అంశాలతో పాటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, నిరుద్యోగ యువత కుటుంబ సభ్యుల్ని కావచ్చు మనం పలకరించాము, శాంపుల్ సేకరించాం. అక్కడ బెటర్ అనుకోవచ్చా అంటే దాదాపు 40% మంది ప్రజలు అవును బెటర్ అనుకుంటే, దాదాపు 60% ప్రజలు బెటర్ అనుకోలేము. ఎందుకంటే రేవంత్ సర్కార్లో కూడా నోటిఫికేషన్ల సంఖ్య ఎక్కువగా లేదు ఈ 2 ఏళ్లలో అనేది ఉంది. సో కరెక్షన్ చేసుకుంటే వచ్చే అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు మారే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ నెగిటివిటీ పెరిగే అవకాశం అయితే కనపడతా ఉంది. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నిరుద్యోగ యువత గజ్వేల్లో కూడా
గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీజేపీ వైపు అప్పుడు ఈటల రాజేందర్ పోటీ చేశారు కాబట్టి అటువైపు కూడా మద్దతు ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అభిప్రాయం ఏంటి అని అంటే ఈ ఉద్యోగాలు అనేటివి టైంకు రాలేదు, ఇవ్వలేకపోయారు అనేది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుంది అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఇంతే కదా, ఇప్పుడు రావట్లేదు కదా అనేది అయితే చాలా స్పష్టంగా అయితే కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 57.89%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 36%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 5.26%. సో ఇది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈ మార్కులు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పర్యటించిన దాఖలాలు దాదాపుగా లేవు అనే చెప్పుకోవాలి. 1-2% ఎక్కడైనా ఉంటే అంటే దగ్గరికి సన్నిహితులకు సంబంధించినటువంటి పెళ్లిలో కావచ్చు అట్లాంటివి తప్ప పెద్దగా ఎమ్మెల్యేగా ఆయన జనాల దగ్గరికి కష్టసుఖాల్లో పోయింది కూడా పెద్దగా లేదు. కానీ ప్రజలు మాత్రం బాగుంది అని అంటే గతంలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి సాఫ్ట్ ఇమేజ్, ముఖ్యంగా పెన్షన్కి సంబంధించినటువంటి ఆ ఏజ్ గ్రూప్లో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి కొంత సెక్షన్ కావచ్చు, కేసీఆర్ పట్ల ఆ ప్రేమతో ఇంకా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి లేడు, ఆయనకు సీట్ పోయింది, ఆయన అంత పెద్ద స్థాయిగా చేసి వీళ్ళలాగా ఏం తిరుగుతాడు, ఆయన ఉన్నప్పుడు చేసిండు, మళ్ళీ వస్తే మళ్ళీ కూడా చేస్తాడు, ఇప్పుడు లేడు కాబట్టి ఆయనకు అధికారం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు అని ఇట్లాంటి జనరలైజ్ అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా గజ్వేల్లో మనకు శాంపిల్స్ తీసుకున్నప్పుడు కనబడ్డది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపిల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపిల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. పరిపాలన ఏ విధంగా ఉంది, గత కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది, ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారైన గజ్వేల్ నియోజకవర్గానికి వడ్డీ మామిడికి అయితే రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తా ఉంది? అంటే మీ నియోజకవర్గం నుండి కేసీఆర్ గతంలో పరిపాలించింది, సీఎం గా 2 సార్లు పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? వాస్తవాన్ని చెప్పాలంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ వచ్చింది. ప్రతి పల్లెకు వాటర్ సదుపాయం లేకుండే అది కూడా వచ్చింది. చాలా వరకు అయితే రోడ్లు, కరెంటు, ఉచిత కరెంట్ అయితే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఉచిత పథకాలు పెట్టడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో లీడర్లు అంటే ఇప్పుడు ముందున్న వాళ్ళు మాత్రమే బాగుపడేటట్టు చూసుకుంటారు, వెనుక వాళ్ళ గురించి ఆలోచించేది ఏమి ఉండదు. అంటే కాంగ్రెస్ నేను అపోజిట్ ఏం కాదు, దేనికి అపోజిట్ ఏం కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. బస్ వస్తుంది, బస్ కిరాయిలు ఒకటి లేదు కానీ మొత్తం 11 రేట్లు పెంచబడి మరి లేని వాళ్ళకి మాకైతే ఇల్లు లేదు, ఏది లేదు. మరి అవి ఏమి ఇస్తుండు? ఇందిరమ్మ ఇల్లు వస్తే మాకు అసలే లేదు. గ్యాస్ అంటే 500 రూపాయల గ్యాస్ గానీ, కరెంట్ గానీ, 200 యూనిట్ల కరెంట్ గానీ అందుతున్నాయి. అవన్నీ ఏమి అందుతలేవు. ఇంకా కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ మంచిగానే ఉండే. ఈయన ఒకటి బియ్యం ఇస్తే ఆయన ఏం లేదు, ఏమి ఇచ్చిండు? ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వేయచ్చు, అది మంచిగా లేదు. అన్న పనులు ఒక్కటి కూడా చేయలేదు. అంత కాంగ్రెస్ వస్తే నాశనం అవుతాం. రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నాం, ప్రజలకు అన్ని ఏం చేస్తాడు? రైతు బంధువు లేదు, కళ్యాణ పథకం లేదు, ఏది లేదు. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తుంది. టీఆర్ఎస్ అది వస్తున్నాయి. 20 నెలలు అవుతుంది కానీ ఇంకా అదేంటిది సంపూర్ణం కాలే కదా. ఇట్లా 6 గ్యారెంట్లు అన్నారు, అందుతున్నాయి ఏమన్నా 6 గ్యారెంట్లు? ఇట్లా 6 గంటల ఫ్రీ బస్ ఒకటే అందుతుంది, మిగతా ఇంకా కావాలి. ఎమ్మెల్యే కేసీఆర్ కదా మీ ఎమ్మెల్యే, ఎట్లా అనిపిస్తుంది? పనులు మంచిగా చేస్తున్నారు, రోడ్లు కానీ అవన్నీ మంచిగా ఉందంటారా? మంచిగా నేనైతే కాంగ్రెస్ ఇట్లా కాంగ్రెస్ మంచిగా ఉండని లేకపోయినా ఉన్నవు గుంజుకుంటూ నేను ఒట్టిగా తిరుగుతున్నా. కేసీఆర్ అంతా ఎందుకే మరి అట్లా గుంజుకున్నారు? రావణ పట్ట అంటే గుంజుకుంటారు, మొత్తం గుంజుకుంటు ఏం లేదు. మా పరిస్థితి బాగాలేదు, గోస చేసుకుంటా ఉన్నాము. మాకు ఒక గుండె ఆపరేషన్ అయింది కానీ ఈ కష్టం తప్పలేదు. నేను పెడతా అని అందరు చెప్తున్నారు, ఓట్లు వేపించుకుంటారు. ఇక మాకు ఎవరు కేర్ చేస్తలేరు. లేదు, నాకు ఇంత గుండె ఆపరేషన్ అయినా కానీ నాకు పింఛన్ ఇస్తలేరు, పింఛన్ లేవు. మా మూతాత చేసిన భూమికు ఇప్పుడు కాదంటారు, వేరే నంబర్ తీస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది ఇదే. సర్పంచ్ల ఓట్లు ఏమేమి అట్లానే బతుకుతాం, ఇదే కష్టం చేసి బతుకుతాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత బస్సుకు సంబంధించి. ఆ ఉచిత బస్సు మహిళలకు అనేది ఆ పథకం ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 42% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 57%. సో ఇక్కడ అంటే రెండింటి మధ్య వ్యత్యాసం కొంచెం తగ్గినట్టుగా అయితే గజ్వేల్లో కనపడుతుంది. సో బెటర్గానే ఉంది అనే వాళ్ళ సంఖ్య గజ్వేల్లో ఎక్కువగా ఉంది. దీనికి కొన్ని అంటే ఇక్కడ మనం విశ్లేషిస్తే గజ్వేల్కి సంబంధించి బస్సులో అవైలబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇతర జిల్లాలకు వెళ్ళే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి బస్సుల సంఖ్య
గజ్వేల్ దాటిపోవాలి కాబట్టి ఆ బస్సులన్నీ కూడా అటు నుంచి ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి కొంత మిగతా నియోజకవర్గాల్లో మిగతా జిల్లాల్లో ఉన్నంత ఇబ్బందికరమైన పరిస్థితి గజ్వేల్ ప్రజలకు లేదు అనేది ఒరిజినాలిటీగా తెలిసిన వాళ్ళకి కనపడుతుంది. అదే ఇక్కడ కూడా శాంపుల్స్లో రిఫ్లెక్ట్ అయినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలని అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా చాలా బాగానే అంటే 26% ఉంది. అయ్యింది అనే వాళ్ళకంటే ఎక్కువ నమ్మకం ఉంది చేస్తారు 2 ఏళ్ళే కదా అయింది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా మాత్రం కాలేదు 6 గ్యారంటీలను అందించడంలో ఈ 2 సంవత్సరాల్లో సక్సెస్ కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని మనం ప్రశ్నించాము. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు, ఇంజనీర్ని నేనే అని చెప్పుకున్నారు, ఆయనే అవినీతికి చేశారు. సో అలాంటి చోట కేసీఆర్ అవినీతి చేశారు, ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారా కాళేశ్వరంలో అని మనం ప్రశ్నించాం. నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 44% అయితే వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 52%. దాదాపు మార్జిన్ కొంత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా 50-50గానే అన్నట్టుగా గమనించవచ్చు. సో కాంగ్రెస్ ప్రచారమైన వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. సో నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ సానుభూతి పరులంతా కూడా నమ్మట్లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇది కాళేశ్వరంకి సంబంధించినటువంటి అక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే గజ్వేల్లో 2 ప్రాజెక్టులు వచ్చాయి పెద్దవి. మల్లన సాగర్ వచ్చింది, కొండపోచమ్మ సాగర్ వచ్చింది. నిర్వాసితుల సంఖ్య ఎక్కువ అక్కడ. అంటే మేము మెదక్ జిల్లాలో అసలు ఇటువైపు అంటే కరీంనగర్ ఆనుకొని ఉన్నటువంటి మెదక్ జిల్లాకు సంబంధించిన అసలు ఉమ్మడి మెదక్ జిల్లాకు అసలు ప్రాజెక్టులే లేవు. ఎత్తైన ప్రాంతం, ఇక్కడికి నీళ్లు ఎత్తిపోస్తేనే ఉండాలి, చెరువులు నిండితేనే వ్యవసాయం చేసుకోవాలనే చోట మేము నీళ్లు తెచ్చాము అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. అందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. సో ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతికి సంబంధించి గజ్వేల్ ప్రజలు నమ్ముతున్నారా నమ్మట్లేదా అని ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది మనం స్పష్టంగా గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్ ఇది కూడా. కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని అడిగాము. ఎందుకంటే కవిత కేసీఆర్ కూతురు, పరిచయం అక్కర్లేని పేరు. సో అలాంటి కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెడతారంటే గజ్వేల్ ప్రజలు ఎవరు మద్దతు ఇస్తామనేవారు ఎవరూ లేరు. కానీ ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 21%. అంటే కేసీఆర్ చెప్తే మళ్ళీ వింటారు, వెనక్కి వస్తారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడే కదా ఆమె కొత్త పార్టీ పెడతారో లేదో చూద్దాంలే అనే వాళ్ళు ఉన్నారు. పెడితే ఆమె ఎలా వెళ్తుంది ముందుకు, ఆమె విధి విధానాలు ఏంటి, ఆమె ఏం చేయబోతుంది, ఆమెలో అంటే ఆమె పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు, ఇలా అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉందంటే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉన్నారు? సో ఇది చూద్దాం. ఇప్పుడు మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికల్లో ఎవరికి గెలవబోతున్నారని, గజ్వేల్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూద్దాం. గజ్వేల్ ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి 42% అయితే బీఆర్ఎస్ పార్టీకి 55%, బీజేపీకి పెద్దగా ఎవరూ లేరు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2%. సో ఓవరాల్గా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్లో లీడ్ కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే కేసీఆర్ ఉన్నారు అక్కడ, హరీష్ రావు మొత్తం తనే అని చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి చోట కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారంలో ఉన్న పార్టీగా ఉన్నటువంటి ఎడ్జ్ అయితే చాలా అంటే కొంత పాజిటివిటీ ఎక్కువగానే కనపడుతోంది. ఎందుకు అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ. అలాంటి చోట 42% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటేయబోతున్నామని చెప్తే 55% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఇది గజ్వేల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ అప్డేట్.